ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం, సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఆమోసు గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం ప్రకటన 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. పరలోకము నుండి నీ కొరకు దిగి వస్తున్న ఈ మన్నా మిమ్మల్ని బలపరిచి బలశాలుగాను, ఆత్మ సంబంధమైన పోరాటములో మీరు గెలిచి విజయశాలులై నిలిచి ఆయన మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టునుగాక. ఈ మన్నా అంతటి బలమైనది. మీరు ఈ మన్నాని భుజించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి 106వ కీర్తన 44వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభుకి బైబిల్లో విస్తారమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో కొన్ని యేసు, క్రీస్తు, ప్రభువు, యెహోవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తకు దేవుడు, ఇలాంటి పేర్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. అయితే మన దేవునికి ఉన్నటువంటి వందలాది ఆ పేర్లలో నా మటుకైతే 4 పేర్లు చాలా ఇష్టముగా ఉన్నాయి. అవేమిటంటే, ఆయన వినేవాడు, ఆయన మాటలాడేవాడు, ఆయన ఇచ్చేవాడు, ఆయన చూచేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 చాలా అద్భుతమైన దేవుని యొక్క నామములు. అవునండి, ఆయన చూస్తాడు, ఆయన చూచేవాడు. తన ప్రజలు బహుగా ఏడుస్తున్నారట, వారు కృంగిపోయిన స్థితిలో అంగలారుస్తున్నారట, వారు రోదనము చేస్తున్నారట. అంతకుముందు ఎన్నో మారులు వారిని విడిపిస్తూ 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 వచ్చాడు. ఏదో ఒక పాపం చేయడం, వారు ఒక చిక్కుల్లో పడడం, వారు ఆయనకి మొరపెట్టడం, ఆయన వారిని చూడడం, దగ్గరికి రావడం, వారిని విడిపించడం, ఇలా పలుమార్లు జరుగుతూ ఉండేది. ఎన్నోసార్లు వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేశారు. అయితే దేవుని బిడ్డలారా, ఈసారి కూడా మూర్ఖపు హృదయంతో దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు మరలా ఆయనకు మొరపెట్టడం, ఆయనకు రోదనం చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు. అయితే మనం చదువుకున్న ఆ 44వ వచనంలో అయినను అనే మాట రాయబడింది. ఆ మాట ఏ సందర్భంలో, ఎందుకు దేవుడు అది రాయించాడో తెలుసా? మూర్ఖించి తిరుగుబాటు చేయడం, ఆయన విడిపించడం, మళ్ళీ దాన్ని మర్చిపోయినటువంటి ఈ ప్రజలు మళ్ళీ ఆయన మీద తిరుగుబాటు చేయడం, మళ్ళీ చిక్కుల్లో పడడం, మళ్ళీ వాళ్ళు రోదనం చేయడం, ఆయన మరల వారిని విడిపించడం, ఇలా జరుగుతూ 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 ఒక సైకిల్ లాగా అయిపోయింది అది. అయితే దేవుని వాక్యం ఇలా ప్రారంభమవుతుంది 44వ వచనంలో. అయినను అంటే, ఇంతకుముందు మూర్ఖపు స్వభావంతో ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ, అయినప్పటికీ
ఎంత మంచి మనసు దేవుడిది, ఎంత ప్రేమగల హృదయం. అన్ని మారులు వారు తిరుగుబాటు చేసినప్పటికీ, ఆయనకి వెన్ను చూపినప్పటికీ, అయినను వారు రోదనం చేసినప్పుడు, అనగా మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. వారికి కలిగిన శ్రమను ఆయన చూచాడు. దేవుని బిడ్డ, వారిలాంటి వారు మీరు కాకపోయినను మీ శ్రమలో ఆయన మీ తట్టు చూస్తున్నాడు, మీ వైపు కనులెత్తుతున్నాడు. ఆయన చూచేవాడు. మీ అంగలార్పును చూస్తున్నాడు, మీ బాధను చూస్తున్నాడు, మీ వ్యాధను చూస్తున్నాడు, మీ కష్టాన్ని చూస్తున్నాడు, మీ అవమానాలు చూస్తున్నాడు, మీ నిందలు చూస్తున్నాడు. ఒక అడుగు తీసి అడుగు ఈ లోకంలో ఇక వెయ్యలేను అనుకొని నిరీక్షణ కోల్పోయిన మీ తట్టు ఆయన చూస్తున్నాడు. ఆయన చూచేవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట నమ్ము. నిన్ను ఆయన చూస్తున్నాడు. నీ అడుగు జాడలు లెక్కిస్తున్నాడు. నీకు కృపను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మేలు చేయడానికే ఆయన లేడు వలె గంతులు వేయచ్చు నీ దగ్గరికి సాగి వస్తున్నాడు. ఈ దినం నీ పరిస్థితులలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది. నీ మొర్ర ఆలకించిన దేవుడు నీకు జవాబు పట్టుకుని వస్తున్నాడు. ఎందుకు కురింగిపోతావు దేవుని బిడ్డ? లే, తేజరిల్లు, ముందుకే అడుగు వేయి. నీ ప్రభు నీ భుజం మీద చేతులుంచి చెబుతున్న మాట ఏంటి తెలుసా? భయపడకుము. అవును, నీ భయాలు భ్రాంతులు కొట్టివేయబడుతున్నాయి. దేవుని యొక్క రాజ్యములో నీవు నాట్యమాడబోతున్నావు. సమృద్ధి అయిన కృపా సత్యములను నీకు ఆయన బయలుపరిచి నిన్ను ఆదరించబోతున్నాడు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము మీ తట్టు చూస్తున్నాం, మీ తట్టు కనులెత్తుతున్నాం. మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎన్నో మార్లు తప్పిపోయి మీ మీద తిరుగుబాటు చేసి, ప్రభువా, మిమ్మల్ని బాధపరిచి మరలా వారు తమ బాధలలో కృంగి కృషించిపోయి మీకు రోదనం చేసినప్పుడు మీరు మహాకృప కలిగి, జాలి, దయ, కనికరము కలిగి మీరు వారి తట్టు చూచి వారిని విడిపించారు. ప్రభువా, ఈరోజు మేము రోదనం చేస్తున్నాం, మీ తట్టు తిరుగుతున్నాం. తండ్రి, మమ్మల్ని కనికరించండి. మా కష్టకాలములలో నుండి మమ్మల్ని విడుదల చేయండి. ప్రభువా, ఆశీర్వాదం, దీవెన మాకు కలుగునట్లు మా ముందు మీరు సాగి వెళ్ళండి. మెట్టలను సరాలము చేయండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్.